చెప్తారు. సరే, ఈ కేసీఆర్ గారి పాలన గురించి మనం పక్కన పెడితే చేవెళ్ళ ప్రాణహిత మీ హయాంలోనే ప్రారంభమైంది. అది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూడా, చాలా పెద్ద ప్రాజెక్టు. మీ అన్నగారైన రాజశేఖర రెడ్డి గారు అప్పటి సీఎం గారు చేతుల మీదుగా 2008లో శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు కేవలం మట్టి తీసి బండరాలు తీసి పక్కకేశారు తప్పితే అది పూర్తి చేయలేదు. కమిషన్ల కోసమే పక్కన పెట్టారని మీరు ఆరోపిస్తున్నారు. కాదు అసలు అక్కడికి నీళ్ళే రావు, ఆ ప్రాజెక్టే ఒక దండగమైన ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీని గురించి మీరేమంటారు అసలు? సరే, ఒకసారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తారు, ఎప్పటికీ మర్చిపోమనుకోండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారు మా దగ్గర నుండి పాదయాత్ర మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులన్నీ ఆయన అవగాహన చేసుకున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ నుండి పడమటంతా కూడా నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న వాతావరణం ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈస్ట్ గోదావరి వెళ్తున్నాం ఒకసారి అన్నతో. నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి. అక్కడ గోదావరి పైనుండి చాపర్ పోతున్నప్పుడు నేను కిందికి చూస్తూ ఉన్నాను, ఎక్కడ చూసినా వాటర్, ఎక్కడ చూసినా పచ్చగా ఉందని. ఏంటి సబితమ్మా చూస్తున్నావు అంటే, కింద చూస్తున్నా ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందని. మా చేవెళ్ళ కూడా ఇలా అవుతే బాగుండు అనుకుంటున్నావు కదా నువ్వు అన్నారు. వాస్తవం అన్న, నా చేవెళ్ళ కూడా ఇట్లా కావాలనుకుంటే చేద్దాంలేమ్మా అన్నాడు. సో అప్పుడు కొత్తలో కాబట్టి నేను డిస్కషన్ ఏం పెట్టుకుంటాను, నేను అనుకున్నాను ఇక్కడ గోదావరి ఎక్కడ, చేవెళ్ళలు ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఎక్కడ ఏముంది, అది సాధ్యం కాదనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి నీళ్ళు అందించాలి అని చెప్పేసి గోదావరిని ఖచ్చితంగా ప్రాణహిత నుండి తీసుకొస్తేనే ఈ ప్రాంతం తెలంగాణ బ్యాక్వర్డ్నెస్కు కారణమైన ఈ సాగునీరు అందించాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ను తీసుకురావాలని ముఖ్యంగా తెలంగాణ దృష్టిలో పెట్టుకొని 7 జిల్లాలకు సంబంధించి ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. ఓకే, డిజైన్ చేస్తున్నారు, అందరినీ ప్రతిపక్షాలను పిలుచున్నారు, చాలా ఏమంటారు అనుభవజ్ఞులను పిలుచున్నారు డిజైన్ చేస్తున్నప్పుడు. ఆ ప్లేసెస్కి పోయి కూడా డిస్కషన్ పెట్టున్నారు ప్లాన్ చేస్తున్నప్పుడు, ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తున్నప్పుడు. ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చాను. సరే, డిజైన్ చేశారు, వర్క్ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి గారే ఈ ప్రాజెక్టు ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి ఖచ్చితంగా జాతీయ హోదా కావాలని అడిగిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి, చాలాసార్లు అడిగారు. ఈవెన్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లెటర్ రాశారు, ప్రాణహిత చేవెళ్ళకి జాతీయ హోదా ఇవ్వండి. మరి ఎందుకు ఏం మారిందో తెలియదు. మహారాష్ట్రకు పోయి వచ్చిన తర్వాత ఆయన మైండ్ మేకప్ చేసుకొని మార్చుకొని ఆ ప్రాజెక్ట్ని మార్చాలని మొదలుపెట్టాడు. రీడిజైనింగ్ రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మట్టి వేయలేదు, కమిషన్ల కోసమో దేనికోసమో చేసిండని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇదే కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మీద 8,500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ఈరోజు మా చేవెళ్ళకు రావంటాడు నీళ్ళు, చేవెళ్ళ వరకు నీళ్లు రావు, మల్లన్న సాగర్ వరకు వస్తాయంటారు. మల్లన్న సాగర్కు మా చేవెళ్ళకి ఎంత దూరం అండి? మేబీ 50-60 కిలోమీటర్స్. మల్లన్న సాగర్ వరకు వచ్చినప్పుడు మా దగ్గరికి ఎందుకు రావనేది నా వాదన ఒకటి. తర్వాత మా దగ్గరికి మాకేవైతే వాటర్ పెట్టి ఉన్నారో క్వాంటిటీ, ఆ రోజు మల్లన్న సాగర్ రిజర్వాయర్ క్వాంటిటీ 1.5 సమ్ టీఎంసీ 1.5 టీఎంసీ ఉంటే ఈరోజు 50 టీఎంసీ చేశాడు. ఓకే, 1.5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ని 50 టీఎంసీ చేశాడు. మేమేమంటున్నామంటే నీకు నీళ్ళే రానప్పుడు అక్కడ నుండి 1.5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ని నువ్వు 50 టీఎంసీలు ఎట్లా చేసుకున్నావు? 1 టీఎంసీ ఎక్కడ, 1.5 టీఎంసీ ఎక్కడ, 50 టీఎంసీ ఎక్కడ? అదే కదండి మా వాదన, అదే కదండి. మీరు 50 టీఎంసీలు చేసుకున్నారు ఈరోజు. మరి 50 టీఎంసీలు అందులో నింపుకోవడానికి మీకు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి మాకు ఒక 60 కిలోమీటర్లు టేల్ అది మల్లన్న సాగర్ అనేది లాస్ట్ ప్రాణహిత చేవెళ్ళకి అక్కడ వచ్చి తీసుకొచ్చి నింపుతున్నారు వాళ్ళు మల్లన్న సాగర్లో. మరి అక్కడ నుండి మాకు 60 కిలోమీటర్లు. పోనీ మరి వర్క్ కాలేదంటే టనల్ వర్క్ 7 కిలోమీటర్స్ టనల్ వర్క్ అయ్యిందండి. 9 మీటర్స్ డయాతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో 7 కిలోమీటర్స్ టనల్ వర్క్ అయిపోయింది. పంప్ హౌస్ కట్టారండి, పెద్ద పంప్ హౌస్ కట్టారు. ఆల్మోస్ట్ 700-800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జస్ట్ ఇట్లా కొంచెం దూరంలో అయితే మల్లన్న సాగర్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అది కావాలని ప్రాజెక్టు రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మా పనిని అక్కడ ఆపేశాడు. మా రంగారెడ్డి జిల్లాను పొట్టగొట్టి అక్కడ తీసుకుపోతున్నాడు. రైతులు పొట్టగొట్టి ఒకటి ఏం చూపిస్తున్నాడు మా రంగారెడ్డి జిల్లా వాళ్ళకంటే, పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి తీసుకొస్తాను,
పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి మీకు తీసుకొచ్చి ఇస్తాను, ఇవి రావు నీళ్ళు అని చెప్తున్నాను. జూరాల. మేము మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి మేము డిజైన్ చేసిన జూరాల నుండి తీసుకొచ్చింటేనేమో మాకు వచ్చేది వాటర్. బట్ ఇప్పుడు తీసుకెళ్ళి శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటున్నారు. అది వచ్చేది లేదు, వచ్చేది లేదు, మాకు నీళ్ళు అక్కడ కృష్ణాలో చూపించి ఇది water కూడా లేవు. తీసేసిండు. మనందరికీ తెలుసు గోదావరిలో ఉన్నట్టు కృష్ణాలో వాటర్ ఉంటాయా? లేవు. ఉండవు. ఆ పైన ఇవన్నీ ఇంట్రెస్టెడ్ మాకు ఇష్యూస్. తెలుసు. ఇవన్నీ కూడా ఇంకా ఇంటర్స్టేట్ ఇష్యూస్ వస్తాయి అక్కడ. కృష్ణా వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి పాలమూరు రంగారెడ్డి మొదలు పెడతాని ఒకరోజు ఈయన ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఒకరోజు బంధకాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆడ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు. అంటే సెంటిమెంట్ ఎప్పుడు రగులుస్తూ ఉండాలన్నట్టు, ఏదో ఒకటి ఏదో నిప్పు పెడుతూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి పొగ వస్తూనే ఉండాలి, పొగ వస్తూ ఉండాలి. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాను ఒక రోజంతా బంధకాలు ఇచ్చినాడు. మేమేమంటున్నాం, మరి నువ్వు అక్కడ సమస్యలు ఉన్నప్పుడు తీసుకుపోయి అక్కడే ఇస్తున్నావు, ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు తీసుకురావడానికి ప్లాన్ వేస్తున్నప్పుడు సిస్టమేటిక్ ఇక్కడ వాటర్ రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఏమో ఆపేసి అక్కడ నుండి ఇస్తా అంటున్నాం. అంటే అక్కడ కాకుండా అక్కడ నుండి ఇక్కడ నుండి ఈ ప్రాజెక్ట్కి మా జిల్లాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుండే ముఖ్యమంత్రి. మీరేం దీని మీద ఫైట్ చేయట్లేదా కాంగ్రెస్ అయ్యో, పార్టీ? మేము ఎవరి చేయనంత పెద్ద ఎత్తున మేము 2 నెలలు మా జిల్లాలో పెద్ద ఉద్యమాలు చేసాం. దాని గురించి చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసాం. అంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు అనేది పక్కన పెడితే ఇంద్రారెడ్డి కుటుంబానికి మంచి పేరు కదా. నేను చాలాసార్లు చెప్పాను, ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ విషయం చాలాసార్లు చెప్పాను. మీరు కంప్లీట్ చేయండి ప్రాజెక్ట్, కంప్లీట్ చేసి మా ప్రాంత ప్రజలకి మంచినీరు అంటే సాగునీరు మంచినీరు మీరు ఇప్పించండి, క్రెడిట్ అంతా కూడా మీకు దక్కేలా మేమేమి ప్రచారం చేస్తామని కూడా చెప్పాం. ఇంకేం కావాలి దానికన్నా. ఇంకో విషయం నాగరాజు గారు, కమిషన్లు అని చెప్పి పదే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే కమిషన్ల కోసం, కమిషన్లు తీసుకున్నారు, మొబిలైజేషన్ అమౌంట్ తీసుకున్నారు, దాని తర్వాత పనులు చేయలేదని హరీష్ రావు గారు మాట్లాడతారు. మొన్న వచ్చిన మా జిల్లాకు వచ్చిన కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్యాకేజ్ నెంబర్ 23, 24, 25, 26 పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఈ ప్యాకేజీలు మా జిల్లాకు సంబంధించింది. దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు చేయాలనేది ఈ 4 ప్యాకేజీల కింద ఉన్న ఆయకట్టు కింద ఉన్న ఉద్దేశం. హరీష్ రావు గారికి నేను ప్రశ్న అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్నారు, మొబిలైజేషన్ కోసమే మేము ఆ రోజు ప్యాకేజీలు రూపొందించి మేము కాంట్రాక్ట్లకు ఇస్తే మీరు వసూలు చేసుకోండి. మొబిలైజేషన్ అమౌంట్ ఎంతైతే వాల్యుయేషన్ ఇచ్చారో అంత పని ఒకవేళ కాంట్రాక్టర్ చేయకపోతే వసూలు చేసుకోవచ్చా లేదండి? గవర్నమెంట్కి అధికారాలు ఉన్నాయి కదా, మీరు వసూలు చేసుకోండి. మీరెందుకు బెదురుకుంటున్నారు? మా ప్రాంతానికి సంబంధించిన 4 ప్యాకేజీలు ఆపేయడమే కాకుండా జరిగిన పనులు ఆయన ఏమంటాడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అంటే అసలు ఇక్కడ పనులే జరగలేమంటారు. నేను అమ్మగారే కానీ మా ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరిని తీసుకెళ్ళాం. మేము ఒక్కరమే కాదు, ఈ ఉద్యమం అందరి కోసం జరుగుతుంది కదా అని మేము కిందికి తీసుకెళ్ళి ఎంత పని జరిగిందో చూపించి, మ్యాప్లు వేసి చూపించి, ఇంత చూపించినా కూడా మంత్రి గారు ఏమంటారు, అసలు ఇక్కడ పనులే జరగలేదు అంటారు. ప్రజా డబ్బు నా దగ్గర ఆర్టీఐతో అప్లై చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రభుత్వాలు బిల్స్ ఇచ్చింది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బిల్స్ ఇచ్చారు. ఒక్కసారి బిల్స్ ఇచ్చిన తర్వాత ఈజంట్ ద కాంట్రాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్క్? మీరు బిల్స్ ఇచ్చిందంటే అర్థం ఏంటి? పని జరిగినట్టే కదా, రికార్డ్ అయినట్టే కదా. రికార్డ్ అయిన వరకు ఇంకొక 1000 కోట్లు ఉన్నది, దానికి బిల్ పెండింగ్ ఉంది. అఫ్కోర్స్ కాంట్రాక్టర్ రేపో మాపో దాన్ని బిల్ మనీ చేసుకుంటాడు. రికార్డ్ అయిన వరకు కూడా మీరు ఇచ్చినట్టు సమానమే కదా. దాదాపు 1500 కోట్లతో మా దగ్గర పని జరిగితే ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు ఏమంటారు, అసలు పనే జరగలేదు, వీళ్ళేమో మొబిలైజేషన్ కోసం తీసుకున్నామంటారు. ఇంకో మంత్రి గారు వచ్చి అసలు వీళ్ళకి పనిచేసే ఉద్దేశమే లేదంటారు. అమ్మగారు చెప్పినట్టు 13 లిఫ్ట్లతో ఆ రోజు ప్రాణహిత చేవెళ్లను రూపొందించారు. 12వ లిఫ్ట్ వరకు మా బార్డర్ సంగారెడ్డి, అంటే మా సంగారెడ్డికి శంకరపల్లికి సంగారెడ్డికి బార్డర్ ఉంటుంది. సంగారెడ్డి ఊర్ల వరకు వాళ్ళు కెనాల్ వర్క్స్తో నీళ్ళు సాగునీరు కంది వరకు ఇరిగేషన్ వాటర్ ఇస్తారంట. పక్కనే ఉన్నాయి మా గ్రామాలు ఏం తప్పు చేసే నాగరాజు గారు ఈరోజు మీరు గమనించండి మా రైతుల పరిస్థితి ఏంటి, పశ్చిమ రంగారెడ్డి ఉన్న రైతుల పరిస్థితి ఏంటి. రైతాంగం ఎవరు చేస్తలేరు. మీరు ఒకసారి ఇట్లా వెళ్ళి ఎవరైనా వాచ్మెన్ కనిపిస్తే పిలిపించి మీది ఏ ఊరప్ప అన్నాడు. ఎవరైనా ఇంట్లో పాకి పని చేస్తుంటే మీది ఏ ఊరమ్మా, మీకు రండి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన అడగండి. మేము పశ్చిమ రంగారెడ్డికి సంబంధించిన రైతులు హైదరాబాద్కి లేబర్ ఫోర్స్గా పనిచేస్తున్నాం. మేము స్వాభిమానంతో మా రైతులు మా గ్రామాల్లో మా పొలాలు పండించుకుని మేము బతకట్లేదు. ఆ ఉద్దేశంతోనే మేము ఆ ప్రాజెక్ట్ తీసుకురావాలని రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రూపొందించిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి కొత్త ప్రాజెక్ట్, అది కూడా ఏం కొత్త ప్రాజెక్ట్ కాదు, పాలమూరు రంగారెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జూరాల నుంచి ఓన్లీ 2 లిఫ్ట్స్ నాగరాజరావు గారు మీరు గుర్తుపెట్టుకోండి. 2 లిఫ్ట్స్. ఫస్ట్ లిఫ్ట్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, 2వ లిఫ్ట్ మా పరిగి వికారాబాద్ చేవెళ్ల ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాన్ని
ఇరిగేట్ చేయాలని ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, అధికారంలో రాగానే మా ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే, అవును జూరాల నుంచి మనం లిఫ్ట్ చేయాలి వాటర్ని, ఈజీగా మనకు నీళ్ళు వచ్చేస్తాయి, పాలమూరు నుంచి నీళ్ళు గాడికి నీళ్ళు, అంటే ప్రాణాయిత చేవలకి మనకు నేషనల్ హోదా కావాలని చెప్పుకుంటూ ఇది కూడా వస్తుంది, 2 ప్రాంతాల నుంచి మీకు వాటర్ వస్తుంది, బ్రహ్మాండంగా మన రైతులు సుఖంగా బతకొచ్చు అని చెప్పిండ్రు. అది ఏం చేసిండ్రు, 2 లిఫ్ట్లతో దాదాపు 20,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని ఎస్కలేట్ చేస్తూ ఈరోజు 8 లిఫ్ట్లు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 45 నుంచి 50,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు చెప్పండి. 50,000 కోట్లు దాటిపోయింది. అమ్మగారు 50,000 కోట్లు దాటిపోయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి. బట్ 50,000 కోట్లలో మళ్ళీ రంగారెడ్డికి వచ్చేది లేదండి. లేదు, వాళ్ళు టెండర్ పిలిచిన 50,000 కోట్లలో మళ్ళీ రంగారెడ్డిది ఇప్పుడు లేనే లేదు అందులో టెండర్. థర్డ్ ప్రయారిటీ మా జిల్లా పాలమూరు రంగారెడ్డి. ఎందుకు అంత వివక్షత మీ జిల్లా పైన? ఎలా సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకురాలుగా అంటే చెప్పండి. ఇక్కడ మరి ఆయనకి ఎందుకు మా జిల్లా మీద వివక్ష? చేవేళ్ళ చెల్లెమ్మ గారి మీదనా లేదంటే మీ జిల్లా మీదనా వివక్షత? చేవేళ్ళ చెల్లెమ్మకి ఇవ్వట్లేదండి నీళ్ళు. ఇక్కడ ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతన్నలకు ఇస్తా ఉన్నారు. చెల్లెమ్మ గారికి మంచి పేరు వస్తుందేమో కదా. చెప్పాం కదండి మేము. ఓకే, చెల్లెమ్మకు మంచి పేరు వస్తే చెల్లెమ్మకు సంబంధించిన బిజినెస్లు ఏమైనా ఉంటే వాటిని టార్గెట్ చేసుకో, చెల్లెమ్మకు సంబంధించినవి ఇంకేమైనా ఉంటే వాటిని టార్గెట్ చేసుకొని వీక్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రజలకు అన్యాయం చేయడానికి చేయాలి. చెల్లెమ్మ గారు నేరుగా బిజినెస్ పెట్టలేదేమో, బినామీల పేరు మీద పెట్టారేమో కదా. ప్రభుత్వం అనుకుంటే అన్ని బయట తీస్తారు కదా. బినామీల మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకు 3 కొడుకులు హాయిగా బిజినెస్లు చేసుకోవడానికి బినామీలను చూపిస్తూ బిజినెస్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.